వెల్కమ్ బ్యాక్. సో మనం నిజాం రాజకీయ చరిత్రలో ఉన్నాం కాబట్టి 7 నిజాంల యొక్క రాజకీయ చరిత్రను చూడడం జరిగింది. దాంట్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది 6వ నిజాం 7వ నిజాం బాగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా పదాలు బాగా అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో. మొత్తం కూడా జతపరచండి, లేకపోతే సరికానిది ఏమిటి, లేకపోతే ABBCCDDA పైవేవి కావు, లేకపోతే ఎన్నో నిజాంకి సంబంధించింది, లేకపోతే ఈ క్రింది వాటిలో నిజాంకి సంబంధం కానిది ఏమిటి, లేకపోతే ఈ క్రింది వాటిలో నిజాం హోదా లేనిది ఎవరు, లేకపోతే క్రింది వాటిలో నిజాం హోదా ఉన్నది ఎవరు. సో ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ప్రశ్నను చదివాకే మీరు ఆన్సర్కి వెళ్ళండి. ఇకపోతే మనం 7 నిజాంల యొక్క రాజకీయ చరిత్ర చూసిన తర్వాత మరి నిజాంలు పరిపాలనను ఎలా చేశారు, మౌర్యుల పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు, కాకతీయుల పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు, కుతుబ్ షాహీల పరిపాలన ఎలా ఉందో మనకు తెలుసు, శాతవాహనుల పరిపాలన ఎలా ఉందో మనకు తెలుసు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. దానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నిజాం కాలంలో లేదా నిజాంలు ఉన్నటువంటి ముఖ్యంగా 4వ నిజాం దగ్గర నుంచి బాగా పాపులర్ అయినటువంటి ఒక ప్రధాని వజీర్, ఒక దివాన్ సాలార్జింగ్ 1 చాలా ఇంపార్టెంట్ అండి. అతను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అంతా ఇంత కాదు. కొన్ని అప్పుల నుండి బయటపడేసినటువంటి సందర్భం, కళాశాలలు స్థాపించినటువంటి సందర్భం, సైనిక వ్యవస్థను స్థాపించిన సందర్భం, ఒక పర్టికులర్ వేతో ఎన్ని ఉద్యోగాలు కావాలో అన్ని ఉద్యోగాలు తీసుకోవడం, ఎంతమంది సైనికులు కావాలో అంతమందే తీసుకోవడం. సో కాబట్టి ఈ పరిపాలనా సంస్కరణలో మొట్టమొదటిగా మనకి ఎక్కువగా సాలార్జింగ్ 1 సంస్కరణలు బాగా అడుగుతున్నాడు. సో సాలార్జింగ్ 1 సంస్కరణను ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరి సాలార్జింగ్ 1 ఇతను 1829 నుండి 83 వరకు ఉన్నట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఇతని అసలు పేరు తురాబాజ్ అలీ ఖాన్. తురాబాజ్ అలీ ఖాన్ ఇతను 1829 సంవత్సరంలో బీజాపూర్లో ఒక ఉన్నత వర్గంలో జన్మించాడు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అక్కడే చదువుకున్నాడు. అక్కడ డైటస్ అనేటువంటి ఒక ఆంగ్లేయుడి దగ్గర పరిపాలనా విధానాన్ని మొత్తాన్ని, అడ్మినిస్ట్రేటివ్ విధానాన్ని మొత్తాన్ని కూడా ఆ యూనివర్సిటీలో ఆంగ్లేయుడు డైటస్, అతను చాలా ఇంపార్టెంట్, ఆ పేరు ఇంపార్టెంట్. డైటస్ దగ్గర పరిపాలన ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఏంటి, ఎలా నిర్వర్తించాలి, ఇవన్నీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే అక్కడే నేర్చుకొని తిరిగి దక్కనికి రావడం. 24 ఏళ్ల వయసులోనే ఇతను 1853వ సంవత్సరంలో దివాన్గా ఎన్నిక కావడం అనేది చాలా గొప్ప విషయం. 24 సంవత్సరాలు జస్ట్. 1853వ సంవత్సరంలో ఇతను దివాన్గా. విచిత్రం ఏంటంటే ఇతను ఒక్క నిజాంకి దివాన్గా పనిచేయలేదు, 3 నిజాంలకి దివాన్గా పనిచేశాడు. 3 నిజాం దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. 4వ నిజాం దగ్గర ప్రధానమంత్రిగా చేశాడు, 5వ నిజాం దగ్గర ప్రధానమంత్రిగా చేశాడు, 6వ నిజాం దగ్గర కూడా తన సేవలను దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు ఈ 3 నిజాముల దగ్గర పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి సాలార్జింగ్ 1 అనేటువంటి వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు. ఇతని గురించి ఇతను చేసినటువంటి పరిపాలన విభాగాన్ని ఒకసారి గమనించినట్లయితే, అప్పటి వరకు దక్కన్లో సుబా సర్కార్ అనే వ్యవస్థ ఉంటే దాన్ని రద్దు చేసి 1865వ సంవత్సరంలో ఈ సుబాలు వద్దు, ఈ సర్కారు వ్యవస్థ వద్దని చెప్పేసి జిలాబందీ, జిల్లాల వ్యవస్థను తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి సాలార్జింగ్ 1. జిలాబందీ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి సాలార్జింగ్ 1 1865. ఈ జిలాబందీ జిల్లా వ్యవస్థ తీసుకొచ్చి తర్వాత తాలూక్దారులను నియమించాడు. తాలూక్దారులు జిల్లా అధికారులుగా ఉండేవారు. ఆ తాలూక్దారులే వాళ్ళ తహసీల్దార్లు అని పిలుస్తున్నారండి. సో కాబట్టి ఇతను నిజాం రాజ్యం ఓవరాల్గా పరిపాలన చూడడానికంటే ముందు అసలు నిజాం రాజ్యంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. అంటే ఒక నిజాం ఆ యొక్క దక్కన్ ప్రాంతంలో మొత్తం 16 జిల్లాలు. 16 జిల్లాలన్నీ హైదరాబాదులో లేవు, గుర్తుంచుకోవాలి మీరు. తెలంగాణలో 8 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో
3 జిల్లాలు, మార్వాడాలో 5 జిల్లాలు, మొత్తం 5, 3, 8, 8, 8 మొత్తం నిజాంలో 16 జిల్లాలు విభజించడం జరిగింది. సో 16 జిల్లాలు ఉన్నాయి. ఒకసారి తెలంగాణలో 8 జిల్లాలు అన్నాను కాబట్టి 8 జిల్లాల పేర్లు ఇంపార్టెంట్ అండి. ఒకటి ఆదిలాబాద్, 2 నిజామాబాద్, 3 మెదక్, 4 మహబూబ్ నగర్, 5 వరంగల్, 6 నల్లగొండ, 7 కరీంనగర్, 8 అత్రాఫ్ బల్దా. అత్రాఫ్ బల్దా అంటే నథింగ్ బట్ జంట నగరాలండి, సికింద్రాబాద్, హైదరాబాద్. సో మరి వాళ్ళు చాలా వచ్చాయి అంటే తర్వాత మనం జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం, అది వేరు విషయం. సో మొత్తానికి నిజాం ఉన్న టైంలో, ఆ నిజాం రాజ్యంలో 8 జిల్లాలు తెలంగాణలో ఉన్నాయి. ఎందుకంటే నిజాం రాజ్యంలో 50% ప్రాంతం తెలంగాణ ప్రాంతమే. సో 8 జిల్లాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో నిజాం రాజ్యంలో లేని జిల్లా ఏమిటి, లేకపోతే నిజాం రాజ్యంలో ఉన్న జిల్లాల పేర్లు గుర్తించండి, అలా ఆయన అడిగే అవకాశం ఉంది. సో ఇకపోతే మనకి తెలంగాణలో 8 జిల్లాలు అన్నాం కాబట్టి మరాఠ్వాడా, నథింగ్ బట్ మహారాష్ట్ర, ఇక్కడ 5 జిల్లాలు ఉన్నాయి. 1 నాందేడ్, 2 పర్బనీ, 3 బీడ్, 4 ఔరంగాబాద్, 5 ఉస్మానాబాద్. ఇవి 5 జిల్లాలు మరాఠ్వాడలో భాగము. ఇవి నిజాం రాజ్యంలో 28% ఉంది, అది 50%, ఇది 28%. నెక్స్ట్ కన్నడకు పోదాం. కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలకే పరిమితం. 1 గుల్బర్గా, 2 బీదర్, 3 రాయచూర్. సో గుల్బర్గా, బీదర్, రాయచూర్ ఈ 3 ప్రాంతాలు దేంట్లో అంతర్భాగము, నిజాం సంస్థానంలో అంతర్భాగం. 22%, 50% తెలంగాణ, 28% మహారాష్ట్ర, 22% కన్నడ. సో దాదాపు 100% తీసుకున్నట్లయితే 8 జిల్లాలు, 5 జిల్లాలు, 3 జిల్లాలు. ఒక్కొక్క జిల్లాలు పర్యవేక్షించడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో, ఆ సాలార్జంగ్ ఆధ్వర్యంలో ఒక అధికారుని నియమించాడు. దాని పేరు మజ్లిస్ ఏ మాల్ గుజారీ అనేటువంటి దాన్ని నియమించడం జరిగింది. ఒక్కో జిల్లాను కొన్ని తాలూకాలుగా విభజించాడు. మళ్ళా ఒక్కొక్క జిల్లాని తాలూకా గ్రామం అవుతుంది. ఒక్కొక్క తాలూకాకు ఒక అధిపతిని పెట్టాడు, అతని పేరు తాలూకాధిపతి. ప్రస్తుతం మనం తహసీల్దార్ అంటున్నాం, ఆనాటి కాలంలో తహసీల్దార్, తాలూకాధిపతి. సో ఒక్కొక్క తాలూకాకి ఒక్కొక్క అధిపతిని పెట్టడం, వీళ్ళు రెవెన్యూ రంగాన్ని బాగా చూసుకోవడం. అందుకని తహసీల్దార్ మీ గ్రూప్ 2 పోస్ట్ అండి, ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్ అంటారు. సో కాబట్టి ఒక్కో జిల్లాను కొన్ని తాలూకాలుగా విభజించి తాలూకాధిపతిగా తహసీల్దార్ని పెట్టడం, తర్వాత గ్రామానికి ఒక అధికారిని పెట్టడం, అతన్ని పట్వారీ. మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి రావడానికంటే ముందు ఎక్కువగా పట్వారీ వ్యవస్థ నడిచేది. తర్వాత విఆర్ఓలు చేసే విషయం అది వేరే విషయం, విఆర్ఓలు చేశాడు. సో ఆ కాలం వరకు గ్రామంలో పట్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ పట్వారీ పర్యవేక్షణలో సేతు సింధి అనే కాపలాదారులను కూడా పనిచేసేలా చేశాడు. ఎవరు సాలార్జంగ్ ఉన్న సంస్కరణలు ఇవ్వండి. సుబేదారు వద్దు, సర్కారు వద్దు అని చెప్పి జిలాబందీ వ్యవస్థను తీసుకొచ్చి ముఖ్యంగా 8 జిల్లాలు, 5 జిల్లాలు, 3 జిల్లాలు మొత్తంలో కూడా తాలూకాలను పెట్టి, తాలూకా అధిపతులను పెట్టి గ్రామంలో పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సాలార్జంగ్ 1 అని తీసుకోవచ్చు. ఇది పరిపాలనా విభాగం, అంటే వీళ్ళ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఓవరాల్గా గుర్తుంచుకోవాలి, వీళ్ళంతా కూడా ప్రధానమంత్రి అతని పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటారు, హెడ్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ టైప్. సో కాబట్టి అది పరిపాలనా విభాగం. ఇకపోతే మనం పాలనా శాఖలను చూద్దాం, ఎందుకంటే మనకి ఒక్కొక్క పాలనా శాఖాధిపతులు ఉన్నారు. మొత్తం పాలనను 14 శాఖలుగా చేశారు, అంటే పరిపాలన మొత్తాన్ని 14 శాఖలుగా చేశారు. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధిపతి, శాఖాధిపతి. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిని ఇవ్వడం జరిగింది, క్యాబినెట్ అని చెప్తాం మనం, పోర్ట్ఫోలియో. ఆ మంత్రులని సదర్ ఉల్ మహాం అని పిలిచేవారు, సదర్ ఉల్ మహాం అని పిలిచేవారు. ఈ 14 శాఖలో అత్యున్నతమైనటువంటి శాఖలు 4. ఒకటి రెవెన్యూ శాఖ, దీన్ని ముకారం ఉద్దౌలా అని పిలుస్తారు.
2 న్యాయశాఖ, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో న్యాయశాఖ చాలా ఇంపార్టెంట్. న్యాయస్థానాల విషయంలో కూడా న్యాయశాఖ చాలా ఇంపార్టెంట్. సో బషీర్ ఉద్దౌలా. నెక్స్ట్ పీడబ్ల్యూ, మీకు తెలుసు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, షాహన్ జంగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ నెంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్, శాంతి భద్రతల విషయంలో పరిపాలనని పోలీస్ శాఖని షంషేర్ జంగ్ అని పిలుస్తూ ఉంటారు. షేర్ జంగ్ అని పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ 4 పాలనా శాఖలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మనం పోలీస్ శాఖ అన్నాం కాబట్టి షంషేర్ జంగ్. మరి పోలీస్ శాఖలో ఎలా ఉంది ఒకసారి గమనించినట్లయితే, పోలీస్ సంస్కరణలు ఒకసారి గమనించినట్లయితే 1869లో మమాకామా ఈ కొత్వాలీ వ్యవస్థ అండి. మమాకామా ఈ కొత్వాలీ అనే కొత్త పోలీస్ శాఖను ఏర్పాటు చేశాడు ఇతను. ఆ పోలీస్ శాఖ పేరు మమాకామా ఈ కొత్వాలీ. అంతకుముందు పోలీస్ శాఖ లేకముందు రెవెన్యూ శాఖ మరియు పోలీస్ బాధ్యతలన్నీ కూడా ఒకే అధికారికి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే సాలార్జింగ్ 1 వచ్చాడో రెండింటిని వేరు చేశాడు. షంషేర్కి ఏమో పోలీస్ శాఖని ఇచ్చాడు, రెవెన్యూని ఏమో తాలూకా అధిపతులకు ఇచ్చాడు, తహసీల్దార్లకు ఇచ్చాడు. సో ఇతను రావడానికంటే ముందు 2 కూడా ఒకే దాంట్లో ఉండడం మనం గమనించవచ్చు. అది దాంట్లో ఉండేటువంటి విషయం. ఇకపోతే పేర్లు ఒకసారి చూసుకున్నట్లయితే పోలీస్ శాఖాధిపతిని కొత్వాల్ అని పిలుస్తారు. పోలీస్ శాఖాధిపతిని కొత్వాల్ అని పిలుస్తారు. జిల్లా శాఖాధిపతిని అంటే ఇప్పుడు డీజీపీ టైప్నేమో కొత్వాల్ అని, జిల్లా శాఖ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్నేమో మొహాత్మీన్ అని పిలుస్తారు. అదే ఇన్స్పెక్టర్ని, సర్కిల్ ఇన్స్పెక్టర్ని అమీన్ అని పిలుస్తారు. ఒక స్టేషన్కి పరిమితమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ని దఫేదార్ అని పిలుస్తారు. ఇవన్నీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడుగుతాడు, గుర్తుంచుకోండి. దఫేదార్ సబ్ ఇన్స్పెక్టర్, అమీన్ ఇన్స్పెక్టర్, మొహత్మీన్ జిల్లా శాఖాధిపతి, కొత్వాల్ పోలీస్ శాఖాధిపతి. సో మొత్తానికి పోలీస్ భాగంలో కూడా ఒక ఉన్నత అధికారులను కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇది పోలీస్ యొక్క సంస్కరణ. మరి మనం ఆర్థిక మరియు ఒకసారి గమనించినట్లయితే ఆర్థిక మరియు రెవెన్యూ సంస్కరణ. ఇతను చేసిన గొప్ప విషయం ఏంటంటే పరిపాలనలో పొదుపు చర్యలు చేపట్టాడు. అనవసరమైన ఖర్చులను పక్కా పెట్టి పొదుపు చర్యలను తీసుకొచ్చాడు సాలార్జింగ్ 1. అనవసర ఉద్యోగాలన్నిటిని రద్దు చేసి సైన్యం యొక్క జనాభాను కూడా తగ్గించాడు. ఇప్పుడేం లేవు కదా రాజుల యుద్ధాలు, సో సైన్యం ఇంత అవసరం లేదు, ఎంత సైన్యం కావాలో అంత సైన్యం తీసుకున్నాడు. అప్పటి వరకు విపరీతమైనటువంటి ఉద్యోగాలు ఉన్న ఆ టైంలో ఉద్యోగాల సంఖ్యను కూడా తగ్గించి అనవసరపు ఉద్యోగాలన్నీ తీసి ఎంతవరకు పరిపాలనకు అవసరమో అంతమంది ఉద్యోగాలను తీసుకున్నటువంటి వ్యక్తి సాలార్జింగ్ 1. రెవెన్యూ పాలనలో వేలం పాటను రద్దు చేసి రైత్వారీ విధానం తీసుకొచ్చిన వ్యక్తి కూడా సాలార్జింగ్ 1. ఇతను మమాకామా ఈ మాల్ గుజారీ అనేటువంటి రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు. సో మమాకామా ఈ మాల్ గుజారీ అనేటువంటి ఒక రెవెన్యూ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను చేసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే 1875లో సర్వే మరియు సెటిల్మెంట్ అనే కొత్త శాఖను ఏర్పాటు చేశాడు. రెవెన్యూ విధానంలో సర్వే, ఇవాళ మనం ఆర్ఐ అంటున్నాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటున్నాడు, సర్వే. సో 1857వ సంవత్సరంలో సర్వే మరియు సెటిల్మెంట్ అనే కొత్త శాఖను తీసుకురావడం. ఇతను చేసినటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే 1857వ సంవత్సరంలో హలిసిక్కా అనేటువంటి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు నాణ్యాలు ఉన్నాయి కానీ ఆ నాణ్యాలన్నీ కూడా మొఘల్స్ పేరుతో ఉండేవి. నిజాములంతా మొఘల్స్ పేరుతో నాణ్యాలు తిరిగి ముద్రించేవారు. సాలార్జింగ్ 1 వచ్చి ఆ నాణ్యాలను పక్కన పెట్టి హలిసిక్కి అనేటువంటి ఒక కొత్త నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు మొఘల్ చక్రవర్తి పేరు ఉంటే ఇకపై 1858 నుంచి ఆ నాణ్యాలపై కేవలం నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా బహదూర్ షా అనేటువంటి పేరుతో ముద్రణ జరిగేది. అంటే ఎవరు తీసేస్తున్నాడు? మొఘల్స్ పేరు తీసేసి నిజాం ఉల్ ముల్క్ పేరుతో నాణ్యాలు ముద్రించాడు.
ఆ నాణ్యం గురించి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఏం ప్రశ్న, నాణ్యానికి సంబంధించినటువంటి ప్రశ్న ఒకసారి ఏంటంటే, హలిసిక్కా అనేది ఆంగ్లేయులు ఉపయోగించిన రూపాయి నాణ్యంలో ఎంత శాతం తక్కువ? 15% తక్కువగా ఉండేదండి. అంటే రూపాయితో పోల్చి చూస్తే 15% తక్కువగా హలిసిక్కా అనేటువంటి నాణ్యం ఉండేది. సో ఆ నాణ్యం అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మరియు ఆర్థిక మరియు రెవెన్యూ సంస్కరణలు. నెక్స్ట్ పోతే రవాణా సమాచార వ్యవస్థను ఒకసారి గమనించినట్లయితే మనం రవాణా వ్యవస్థ కూడా సమాచార వ్యవస్థను కూడా తీసుకొచ్చాడు సాలార్జింగ్ 1 సంస్కరణలో భాగం. 1868 సంవత్సరంలో హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు ఒక 300 కిలోమీటర్ల వరకు ఒక హైవే నిర్మించాడు ఇతను. ఎక్కడ? హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు దాదాపు ఒక 300 కిలోమీటర్లు ఇతను ఆ యొక్క హైవే నిర్మించాడు. నెక్స్ట్ సమాచార వ్యవస్థలో ఇతను 1862వ సంవత్సరంలో ఒక పోస్టల్ శాఖను ప్రారంభించాడు. పోస్టల్ ఉత్తర ప్రత్యుత్తరాలు. 1866వ సంవత్సరంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ని బొల్లారంలో మనకి ప్రారంభించడం జరిగింది. మన సికింద్రాబాద్ దగ్గర ఉండే బొల్లారంలో మనకి పోస్ట్ ఆఫీస్, మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ని ఇక్కడ సమాచార రంగంలో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అనుకోవచ్చు. 1857వ సంవత్సరంలో టెలిగ్రాఫ్ను ప్రవేశపెట్టాడు. 1874 నుండి 78 వరకు మొట్టమొదటిసారిగా రైల్వే లైన్లు హైదరాబాద్ నుండి కర్ణాటకలో వాడి వరకు నిర్మించాడు ఆంగ్లేయుల సహకారంతో. సో రైల్వే వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. సరే, ఇంతకుముందు కూడా రైల్వే వ్యవస్థ వచ్చింది కదా, అది వచ్చింది కానీ ఇది ఆంగ్లేయులు తీసుకొచ్చారు, కానీ మొట్టమొదటిగా నిజాం తీసుకొచ్చాడు. 1870 సంవత్సరంలో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. 1870 సంవత్సరంలో 1870 సంవత్సరంలో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే 1950 సంవత్సరంలో భారత్ ప్రభుత్వం దాన్ని తిరిగి తీసుకొని ఇండియన్ రైల్వేస్లో విలీనం చేసింది, కలిపేసింది. ఇవాళ మనం దక్షిణ మధ్య రైల్వే అని పిలుస్తూ ఉంటున్నాం, ఇండియన్ రైల్వేస్. సరే, ఈ మధ్యనే ప్రధానమంత్రి ఏదో ప్రైవేట్ రైలు కూడా తీసుకొస్తున్నాడు, అది వేరే విషయం. సో ఇండియన్ రైల్వే విధాన నిజాం గ్యారంటీడ్ అనేటువంటి రైల్వే స్టేషన్ను, ఆ స్టేషన్ రైల్వేను దీంట్లో ఇండియన్ రైల్వేస్లో విలీనం చేయడం జరిగింది. 1866లో ఆంగ్లేయులు నిర్మించిన గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే లైన్ నిజాం రాజ్యం గుండా వేయబడిందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ రైల్వే లైన్ బాంబే మద్రాసును కలుపుతుంది. ఇదే నిజాం రాజ్యంలో నిర్మించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్, గుర్తుంచుకోండి. 1932వ సంవత్సరంలో నిజాం రోడ్డు రవాణా సమాచార రంగంతో పాటు ఎయిర్ ఇండియాస్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎయిర్వేస్ అని పిలుస్తారు. ఆనాడు వేరే ఎయిర్వేస్ని దక్కన్ ఎయిర్వేస్ అని పిలుస్తారు. దక్కన్ ఎయిర్లో ఇద్దరు షేర్లు ఉన్నాయండి. నిజాంకి 52% షేర్ ఉంటుంది. టాటా సంస్థకి 48% షేర్తో ఈ దక్కన్ ఎయిర్వేస్ని స్థాపించడం జరిగింది. 1938వ సంవత్సరంలో ఎయిర్వేస్ నిజాం రాజ్యంలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. 32లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అయితే 38లో ఎయిర్వేస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే ఇతని ఈ పరిపాలన సంస్కరణలో న్యాయ సంస్కరణ, జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉందో చూసుకుందాం. సో జ్యుడిషియరీ సిస్టాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే సాలార్జింగ్ ప్రత్యేకమైనటువంటి సివిల్ అండ్ క్రిమినల్ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేశాడు. కింది స్థాయి సివిల్ కోర్టును భుజంగ్ అని పిలిచేవారు. జిల్లా స్థాయి సివిల్ కోర్టును దివానీ అదాలత్ అని పిలిచేవారు. కింది స్థాయి క్రిమినల్ న్యాయస్థానాన్ని కుర్ద్ అని పిలిచేవారు. జిల్లా స్థాయి క్రిమినల్ న్యాయస్థానాన్ని ఫాజ్దారీ అదాలత్ అని పిలిచేవారు. ఇవన్నీ ఇంపార్టెంట్. హైకోర్టును మహాకామా ఈ సదర్ అని పిలిచారు. సుప్రీంకోర్టుని మజ్లిస్ ఏ మురాఫ్ అని పిలిచారు. న్యాయమూర్తులనేమో మీర్ ఆదిల్ అని పిలిచారు. ప్రధాన న్యాయమూర్తినేమో నాజియా అని పిలిచారు, చీఫ్ జస్టిస్ని. సో ఇది సాలార్జింగ్ 1 సంస్కరణలు మనం భాగంలో గమనించవచ్చు. అంతేకాకుండా ఇతను విద్యా సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. విద్యలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. సాలార్జింగ్ మదర్సా విద్యను మరియు పాశ్చాత్య విద్యను తీసుకొచ్చాడు. మదర్సా ముస్లింల మత విద్య అండి, ఇది మదర్సా.
అప్పటికి ఆంగ్లేయులు ఉన్నారు కాబట్టి ఆంగ్లేయులు పాశ్చాత్య విద్యను కూడా తీసుకురావడం జరిగింది. ఇతను స్థాపించినటువంటి ఫస్ట్ మదర్సాలు ఒకసారి గమనించినట్లయితే 1854 నుండి 55 వరకు సాలార్ దారుల్ ఉలూమ్ అనే మదర్సాను స్థాపించాడు. 1873లో మదర్సా ఏ ఆలియా అనే మదర్సాను స్థాపించాడు. 1878లో మదర్సా ఏ ఐజా, ఈ 3 మదర్సాలను ఇతను స్థాపించాడు. ఈ మూడిట్లో లాస్ట్ది చాలా ఇంపార్టెంట్, మదర్సా ఏ ఐజా. ఎందుకంటే ఇది ప్రభు వర్గానికి చెందిన పిల్లలు మాత్రమే చదువుకోవాలి, అందరికీ అనుమతి లేదు దీంట్లో. సో అది ఇంపార్టెంట్ ప్రశ్నగా మనం భావించవచ్చు. సో ఈ విధమైనటువంటి మదర్సాలతో పాటు పాశ్చాత్య విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేశాడు సాలార్జంగ్ వన్. 1871 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించాడు. అదే 1870 సంవత్సరంలో ఆలియా హై స్కూల్ని స్థాపించాడు. 1873 సంవత్సరంలో ఆలియా హై స్కూల్ అయితే 1870లో సిటీ హై స్కూల్ని స్థాపించాడు. 1872లో చాదర్ఘాట్ హై స్కూల్ని స్థాపించాడు. 1881లో గ్లోరియో గర్ల్స్ హై స్కూల్ని స్టార్ట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. 1881 సంవత్సరంలో గ్లోరియో గర్ల్స్ హై స్కూల్. సో ఇతను విద్యా సంస్థలు కూడా విపరీతమైనటువంటి పెద్దపీట వేశాడని చెప్పుకోవచ్చు. సాలార్జంగ్ ఎప్పుడైతే మరణించాడో ఆ చాదర్ఘాట్ హై స్కూల్, ఆలియా హై స్కూల్ రెండింటిని కలిపి, ఆ చాదర్ఘాట్ ఆలియా హై స్కూల్ 72, 73లో ఏర్పాటు చేసిన 2 హై స్కూల్ని కలిపి 1887 సంవత్సరంలో నిజాం కాలేజీగా ఏర్పాటు చేశారు. ఇందాక నేను చెప్పాను నిజాం కాలేజీ అంటే గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవరంటే అఘోరనాథ చటోపాధ్యాయ మొట్టమొదటి ప్రిన్సిపల్గా పనిచేశాడు. సో కాబట్టి పరిపాలనలో సంస్కరణలో భాగంగా సాలార్జంగ్ వన్ తీసుకొచ్చిన సంస్కరణలు అంతా ఇంత కాదు. 4, 5, 6 నిజాం దగ్గర పనిచేసి 30 ఏళ్ల పాటు సేవలు అందించిన సాలార్జంగ్ వన్ హైదరాబాద్ రాష్ట్రంలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చాడు. పరిపాలన విభాగంలో మార్పులు తీసుకొచ్చాడు. మంత్రుల విధానంలో 14 శాఖలు ఉంటే 14 శాఖలని పాలనా విభాగంలో మార్పులు తీసుకొచ్చాడు. శాంతి భద్రతల విషయంలో పాలనా సంరక్షణ తీసుకొచ్చాడు. ఆర్థిక మరియు సంస్కరణల విధానాన్ని తీసుకొచ్చాడు. హలిసిల్లి అనేటువంటి లేదా హలిసిక్కా అనేటువంటి ఒక నాణ్యాన్ని తీసుకొచ్చాడు. రవాణా సమాచార రంగాన్ని కూడా తీసుకొచ్చాడు. హైవేలు నిర్మించాడు. రోడ్డు రవాణా సమాచార రంగాన్ని తీసుకొచ్చాడు. ఎయిర్ ఇండియాస్ని ఉపయోగించాడు. రైల్వే వ్యవస్థను తీసుకొచ్చాడు. పోస్ట్ ఆఫీస్ని తీసుకొచ్చాడు. న్యాయ సంస్కరణలు తీసుకొచ్చాడు. సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు ఏర్పాటు చేశాడు. న్యాయమూర్తులను ఏర్పాటు చేశాడు. ప్రధాన న్యాయమూర్తిని పేరును పెట్టాడు. తర్వాత విద్యా సంస్కరణలు, విద్యలో మదర్సా విద్యను తీసుకొచ్చాడు, పాశ్చాత్య విద్య. సో ఈ కారణాల రీత్యా సాలార్జంగ్ వన్ చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తం కూడా నిజాం రాజకీయ చరిత్రకు సంబంధించినటువంటి విషయం. అంటే నిజాం రాజకీయ చరిత్రలో నిజాంల గురించి, పరిపాలన గురించి డిస్కస్ చేసినాం. దీంతో మనకు ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మనం రేపటి క్లాస్లో 2వ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. తిరిగి రేపటి క్లాసులో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.